ఎస్ఆర్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నేను రమేష్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టి అమలు చేసే నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు తెలుగుదేశం పార్టీ టౌన్ లీడర్ బీసీసీఎల్ అధ్యక్షులు వంగ రమణ గారు మనతో ఉన్నారు. ఈ బడ్జెట్ మీద ఆయన అభిప్రాయాలు ఏంటో మనము అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు ఏపీకి ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది అత్యధిక స్థాయిలో బడ్జెట్ని కేటాయించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? సార్, ముందు గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారికి నేను నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. అలాగనే మన ఆర్థిక మంత్రి గారికి కూడాను నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఎన్నడూ కనీ విని ఎరుగునది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంత భారీ ఎత్తున విజయం సంపాదించడం అంటే మాటలు కాదు. ఎందుకంటే ఏ రాష్ట్రాలకు దక్కని విజయం ఇది మా కూటమి ప్రభుత్వానికి దక్కింది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు అకుంఠ దీక్షత, అలాగే పవన్ కళ్యాణ్ గారి దీక్షత, అలాగనే బీజేపీ కంకణం కొట్టుకుంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఉమ్మడి ప్రభుత్వం అయిన ఈ కూటమి ప్రభుత్వానికి విజయపథంలో నడపాలి, ఈ ఆంధ్ర ప్రజలను ఆదుకోవాలి అనేతో నిశ్చయంతోనే బీజేపీ ప్రభుత్వం ఈరోజు భారీ వరాల జల్లు కురిపించిందండి. ఈరోజు పోలవరం జీవనాడి అయిన ప్రజలకి, రైతులకి జీవనాడి అండి. ఇది ప్రజల ఆంధ్ర రాష్ట్రానికి ఆ పోలవరాన్ని పూర్తి చేయడానికి కూడా కంకణం కట్టుకున్నారు. అలాగే ఎంత కావాలని నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అలాగే అమరావతి అండి, 5 ఏళ్లుగా 1331 రోజు అమరావతి రైతులు దీక్ష చేశారండి ఈ రోజు వరకు. కానీ వాళ్ళకు ఫలించలేదు కోరికలు, వాళ్ళ మొక్కుబడులు. ఈ నరేంద్ర మోడీ గారు గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారు దేవుడి రూపాన వాళ్ళకి కనిపించారు. కాబట్టి ఆయన విజయానికి మాత్రం ఈ అమరావతి అంది ఈ రైతుల విజయంగా నారా చంద్రబాబు కంకణం కట్టుకున్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మన కోట ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు. ఈ అందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అది ప్రధానమంత్రి గారు చెవుట్లో పడినప్పటికీ ఆయన సానుకూల స్పందనలతో మన రాష్ట్రం పైన వరాలు జల్లు కురిపించారండి. ఇదే కాదండి, ప్రతి ఒక్కటి కూడా మన రాష్ట్రాలకు అన్ని వనరులు, అలాగే గృహ నిర్మాణ విషయంకి వచ్చేసరికి గృహ నిర్మాణ విషయంలో కూడాను ఆయన ముందున్నారండి. ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామని చెప్పి ప్రతి ఒక్కటి కాను ఈరోజు పరోక్షంగా కానివ్వండి, ప్రత్యక్షం కానివ్వండి, ఏ రకంగా అయినా సరే ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇంక 5 ఏళ్ళు నిజంగా ఇది సువర్ణ అవకాశం అండి, ఒక బంగారు ఆపర్చునిటీ అండి ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజల అభివృద్ధి చెందడానికి. తెలుగు ప్రజలకు కూడా నేను శిరస్సు ఉంచి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారండి కూటమి ప్రభుత్వం విజయం పథంలో నడపడానికి. ఈ నిర్ణయం కానీ గత ఎన్నికల్లో తీసుకుని ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎక్కడో ఉండేదండి. ప్రపంచ దేశాల తలదని రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే ఆయన దీక్ష, ఆయన పట్టుదల, ఆయన కృషి, చంద్రబాబు నాయుడు గారి కంఠంలో ఊపిరినంత వరకు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడప తీరుతారని, అలాగే ప్రతి ఒక్కరు కూడాను నేను కృషి చేస్తున్నారు ఈ రాష్ట్రానికి. అలాగే మా ఎంపీ అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడాను ఈ విజయ పదంలో ఆయన చేరించుకున్నారు. మా రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు కానివ్వండి, మా రాష్ట్ర ప్రజల ఇబ్బందులు కానివ్వండి, మా రాష్ట్ర ప్రజల నిరుద్యోగ సమస్యలు కానివ్వండి పోసకొచ్చినట్లు కేంద్ర మంత్రి దృష్టిలో పెట్టడము, అలాగే ఆ సమావేశాలు జరిగేటప్పుడు ఆ సమావేశాల దృష్టికి తీసుకెళ్లడం, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ఇలాగ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి విషయం కూడా ఆంధ్ర రాష్ట్రానికి కోసం పాటుపడడానికి స్వయం శక్తుల్లో ఆయన కృషి చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజల కొరకు, ఈ రాష్ట్ర నిరుద్యోగ సమస్య తగ్గించడానికి, అలాగే ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, ప్రతి సమస్య పైన రామ్మోహన్ నాయుడు గారు చాలా వరకు కృషి చేశారు. అలాగే ఆయన కృషి ఫలితం కూడాను ఈరోజు అమరావతి మాకు ముందుకు రావడానికి కూడా సంతోషిస్తున్నాం. నిజంగా మేము ఆంధ్ర ప్రజలు యావత్తు 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు కూడాను ప్రధానమంత్రి గారి కాలు గడికి తల మీద నీళ్లు చల్లుకునే పరిస్థితి వచ్చిందండి ఈరోజు మేము. ఎందుకంటే ఆయన మాకు అంతా పుణ్య కార్యక్రమం చేశారు. ఈరోజు అంతటి ఘన విజయాన్ని చేశారు. అమరావతి ఏంటండి, ఎన్ని 15,000 కోట్ల రూపాయలండి ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారు. అలాగే పోలవరం ముందుకు వచ్చారు, గృహ నిర్మాణ రంగం ముందుకు వచ్చారు, ప్రతి రోడ్లు అండి, రైల్వే శాఖ కానివ్వండి, ప్రతి దానికి కూడా ఆయన వేలల్లో బడ్జెట్ ప్రకటిస్తున్నారు. ఆ బడ్జెట్ ప్రకటించడమే కాకుండా అనంతకాలంలో పూర్తి అవడానికి ఉంది. ఇంకా వచ్చేది 2 నెలలు కూడా కాలేదు ప్రభుత్వంలో. ఇప్పుడే వరాల జల్లు కురిపిస్తే ఇంకా 5 ఏళ్ళలో ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ రాబోయేది కూడాను తృతీయ కూటమితోనే మళ్ళీ కూటమి ప్రభుత్వమే ప్రజలు కంకణం కట్టుకొని గెలిపించే పరిస్థితి ఉంటుందండి. ఎందుకంటే బీజేపీ చిరస్థాయిగా నరేంద్ర మోడీ గారు అయిన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు కంఠంలో ఊపిరినంత వరకు అక్కడ కేంద్రంలో బీజేపీ ఉంటుంది. ఇక్కడ తృతీయ కూటమి అయినా సరే మా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాలు 2-3 పర్యాలు ఏలే పరిస్థితి కూడా ఉంటుందని, ఇంకొకరికి అవకాశం కూడా ఉండదని ఇక్కడ ఆంధ్ర ప్రజలు కంకణం
కంకణం కట్టుకున్నారు. ఈ రెండు ప్రభుత్వాలు అలాగే వీటితో పాటు మోడీ గారికి సపోర్ట్కి మేము ఉంటాం, కేంద్ర మంత్రి బీజేపీ ప్రభుత్వానికి అలా ఉండేటప్పుడే మేము అభివృద్ధి చెందగలమని ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలుసుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. ఇప్పుడు అంటే విపక్షాలకు చూస్తే వాళ్ళు వచ్చి ఇది ఆశాజనకమైన బడ్జెట్ అయితే కాదు. 2014 నుంచి 2019లో కూడా అప్పుడు కూడా ఆయన గెలవడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న బడ్జెట్ కూడా తీసుకురాని పరిస్థితిలో ఉన్నారు అని వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శల పట్ల మీరేమంటారు? విమర్శలు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కూడా కాదు సార్. గతంలో బడ్జెట్ వేరు, ఇప్పుడు బడ్జెట్ వేరు. ఇప్పుడు గతంలో కంట వేల కోట్ల రూపాయలని ఇక్కడ నిధులను స్పెండ్ చేస్తున్నారు. అది నిజంగా ఆయన అనౌన్స్ చేశారు పత్రికలు. ఈరోజు బడ్జెట్ చూస్తున్నారు ప్రజలు. మీరేవో కళ్ళబొల్లి మాటలు చెప్పినంత మాత్రం జనాలు నమ్మే పరిస్థితి లేదండి. ఇప్పుడు కూడాను ఈరోజు వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా ఎవరినైనా అడిగి చూడండి, ఒకసారి అడిగి చూసి ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజల్లోకి వెళ్తే ఈరోజు బీజేపీ ఎంత కార్యక్రమం చేసిందో, తెలుగుదేశం ప్రభుత్వం ఎంత అకౌంట్ డైరెక్షన్తో పట్టుదలతో, మా పదవులతో సంబంధం లేదు, మా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, మా ప్రజలే ముఖ్యం. చంద్రబాబు నాయుడు అదొకటే కంకణం కట్టుకున్నారండి. ఆయనకి ఆర్థికంగా డెవలప్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక రాష్ట్రంలో అగ్ర స్థాయిలో నిల్చోబెట్టాలి అని కంకణమే తప్ప ఆయనకి ఏం లేదు. ప్రతిపక్షాలని కామన్ విమర్శించడం కానండి. మరి వాళ్ళు ఉండేటప్పుడు గత 5 ఏళ్ళలో ఉన్నారు కదా, ఈ నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోయారు, ఈ పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయారు, 3 రాజధానులని డ్రామా ఆడుతూ రైతులను ఎందుకు గుసురు పెట్టుకున్నారు? ఈరోజు మహిళా సోదరీమణులు ఎందరో ప్రాణ త్యాగాలు ధనులతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని దక్కించి ఉన్నారండి. మళ్ళీ అమరావతి పూర్వం వైభవం గంట మరింత శరవేగంగా కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఎక్కిన మొదటి రోజు నుంచే అక్కడ బుల్డోజర్లు పంపించడం జరిగింది. వెంటనే వర్క్ మొదలెడడం జరిగింది. కేంద్రం సపోర్ట్ ఇచ్చిన ఇవ్వకపోయినా చేసి తీరుదామని కంకణం కట్టుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన పట్టుదల ఒకటే, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా సరే మా రాష్ట్ర ప్రజలను రక్షించుకోవాలి, మా రాష్ట్ర నిరుద్యోగ యువతను కాపాడుకోవాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఉపాధి మార్గాలు పెరగాలి, ఉద్యోగ ఉపాధి మార్గాలు మెరుగుపడిన రోజే నా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కంకణం కొట్టుకున్నారండి. ప్రతిపక్షాల మాటలన్నీ మేము పట్టించుకునే పరిస్థితులు లేవండి. ప్రజలకు తెలుసండి ఎవరు ఏమంటున్నారో. అంతేనండి ఇక్కడ చెప్పేది. చూసుకుంటే ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది ప్రజల చేతుల్లోనే కాదు, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఈ నిర్ణయాల ద్వారానే ఈరోజు వేల కోట్ల రూపాయలను రాష్ట్రానికి తీసుకురాగలిగారు అనేసి ఉంగట రమణ గారి మాటల్లో మనకి అర్థమవుతుంది. రానున్న రోజుల్లో కూడా ప్రజలు ఇదే విధంగా ఆదరిస్తే ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలోకి ప్రపంచంలోనే ఒక దిక్చూసిగా తీసుకెళ్లే పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు తీసుకొస్తారనే ఆశాజనకాన్ని వ్యక్తం చేస్తున్నారు.